హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వినేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వినేవాళ్ళు ఉంటే లైక్ చేయండి. మనకి 915 మంది సబ్స్క్రైబర్లు ఉంటే లైక్లు 10, 11. ఏంటబ్బా ఈ లెక్క? మనకి మ్యాథ్స్ రావట్లేదా? అర్థం కావట్లా. సరే, ఒక ఒక 200 మందో ఏమో చూస్తున్నట్టున్నారు. 200 మంది మన తెలుగు ఎపిసోడ్ చూస్తున్నారు. ఓకే, వ్యూ టైం వస్తుంది. కానీ సరే, 200 మంది చూసిన 200 లైకులన్నా ఉండాలిగా, కనీసం ఒక 100 కమెంట్స్ ఉండాలిగా. ఏమీ లేవండి. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, నాకు కొంతమంది చెప్పింది ఏంటి అంటే, మేము పడుకునే ముందు మీ స్టోరీ మంచిగా చక్కగా చెవులో పెట్టుకొని అలా కళ్ళు మూసుకుంటామండి, అలా నిద్రపోతామండి అని చెప్తున్నారు. చూడండి, ఒక జోలపాటలాగా పనికొస్తుంది నా స్టోరీ మీకు. అంత మంచి పని చేస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వచ్చు కదా, నష్టం లేదు కదా. అట్లీస్ట్ ఎంకరేజ్ చేయొచ్చు కదా. నేను అట్లీస్ట్ మీకు జోలపాట పాడుతున్నందుకైనా ప్లీజ్. 200 మంది చూస్తున్నారంటే 200 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. కనీసం 100 నుంచి 150 కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో ప్లీజ్ కమెంట్ చేసేవాళ్ళు కమెంట్ చేయండి, పక్కా లైక్ చేసి చూడండి, కంటిన్యూ చేయండి. అండ్ కొత్తగా వింటున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఏముంది, మనకేం డబ్బులు పోవట్లేదు కదా. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఓకే, సరే, నేను ఎంత అడిగినా మీరు చేసేదే చేస్తారు నాకు తెలుసు. బట్ అడిగే బాధ్యత నా మీద ఉంది కాబట్టి అడుగుతాను. ఏమీ లేదు, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి, ఒకటి మనం లైవ్ చాట్ పెట్టుకోవచ్చు. 2 మన యూట్యూబ్ ఛానల్ని అలా ఫ్లైట్ ఎక్కిచ్చేద్దాం, జమ్మని పంపించేద్దాం ఆకాశంలోకి. లైక్ చాలామంది చూసేటట్లు. ఆకాశంలో అంటే చాలామందికి కనబడుతుంది కదా చుక్క, అలా నేను అన్నది. ఓకే, ఎనీవేస్ చాలా ఎక్కువ ఇంటెలిజెంట్గా మాట్లాడేసానేమో కదా. పర్లేదు, భరించండి. ఎనీవేస్, సో స్టోరీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఐషు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి ఊరు వెళ్ళడానికి బయలుదేరిపోయింది. తను పుట్టి పెరిగి నా ఊరు అంటే తన ఆశ్రమము, వాళ్ళమ్మ తను దత్తగా తీసుకున్న పేరెంట్స్ ఊరికి వెళ్దామని వాళ్ళ ఫ్రెండ్స్ని కలవటానికి గుడ్ ఫ్రైడే రోజు కొన్ని రోజులు సరదాగా ఫ్రెండ్స్తో ఉందామని చెప్పి ప్లాన్ చేసుకొని బయలుదేరుతుంది. అండ్ దేవాక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేవా పొద్దున్నే తనని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి తను వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంది. దేవాని వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంది. ఫ్రెండ్స్లో వాడి పేరు ఏంటి, చిన్నవాడి పేరు, అయ్యో వాడి పేరు మర్చిపోయానే, వినయేనా ఏదో పేర్లే. సో వాడికి దేవా ప్రపోజల్ సంగతి అన్నీ చెప్తుంది. వాడు ఊరుకోకుండా విక్కీ ఊరుకోకుండా వాళ్ళ మిగతా ఫ్రెండ్స్కి కూడా చెప్పేస్తారు. సో ఇంకా నైట్ అంతా సరదాగా అన్నీ మాట్లాడుకుంటుంటారు. లైక్ వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏమేం జాబ్లలో ఉన్నారు ఏంటి అని. రీనానేమో కొత్తగా ఏదో విఎఫ్ఎస్కి సంబంధించి ఏదో కోర్స్, యానిమేషన్ కోర్స్ ఏదో నేర్చుకుంటున్నానని, విక్కీనేమో ఏదో చిన్న జాబ్ ఏదో చేస్తున్నానని. జాన్ ఇంకా తెలిసిందే కదా, లైక్ సెకండ్ హ్యాండ్ పీసెస్ అని అమ్ముకుంటూ ఉంటాడు వాడి చెల్లి. సో ఇది వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇదంతా అవుతూ ఉంటుంది. తర్వాత సో వాట్ నెక్స్ట్, ఇంకా పడుకునే ముందు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. ఎక్కడెక్కడికి వీళ్ళు వాలంటీర్స్గా ఏ ఊరికి, ఏ ఓల్డ్ ఏజ్ హౌసెస్కి, ఎక్కడ ఏ అనాథాశ్రమంలకి, తర్వాత
ఈ హ్యాండిక్యాప్డ్ స్కూల్స్కి ఏ ఏ ఏ రోజున వెళ్ళాలి అనేది మొత్తం షెడ్యూల్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇంకా చక్కగా ఆ రోజు నైట్కి పడుకుని పోతారనమాట. ఇంకా తర్వాత రోజు నుంచి వీళ్ళు వాలంటీర్స్గా వర్క్ చేయటం స్టార్ట్ చేసేస్తారు. వాలంటీర్స్గా వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా లేట్ అయిపోతే అక్కడే పడుకుని పోతారనమాట. లైక్ అదే చారిటీలోనో లేకపోతే ఓల్డేజ్ హౌస్లోనో ఎక్కడుంటే అక్కడే అవసరాన్ని బట్టి. సో బాగా పెద్ద వర్షం వచ్చినా ఏదొచ్చినా లేకపోతే ఇంకేదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అయినా కూడా అక్కడే ఉండిపోయేటట్టుగానే ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. సో ఇలా వాళ్ళ డేస్ గడిచిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి, దేవాకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ వచ్చినాయి. తనకి ఇంట్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు ఐషుని చూడాలన్న కోరిక పెరిగిపోతుంది. ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది చూడక, మాట్లాడక సరిగ్గా. ఎందుకంటే వాలంటీర్స్గా చేసేటప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు కదా, తనతో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫోన్ మాట్లాడటం కుదరట్లేదు. సో ఎలా అయినా చేసి ఒక సర్ప్రైజ్ విజిట్ ఐషుకి ఇవ్వాలి అనేది దేవా ప్లాన్ అనమాట. మరి ఒక్కదాన్ని పంపించరు కదా ఇంట్లో, అందుకని జరీనాని ఫోన్ చేసి, ఆంటీ నాకు ఐషుని చూడాలని ఉంది, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, మనం వెళ్ళొచ్చేద్దాము, ఎలానో పిల్లలకు కూడా 3 days హాలిడేస్ వచ్చాయి కదా, ప్లీజ్ వెళ్దాము అని అంటారన్నమాట. అంటే కాదమ్మా, పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టే కష్టము, ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళని ఒంటరిగా ఇంట్లో వదిలేసి ఎలా వస్తాను, కష్టం కదా అని అంటదనమాట. అంటే అబ్బా ఆంటీ ప్లీజ్ మీరు ఎవరినన్నా అడగండి పిల్లల్ని చూసుకోమని, 3 రోజులు మనం వెళ్ళి 3 రోజులు ఉండి వచ్చేద్దాం ఆంటీ, ప్లీజ్ 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 అని బాగా రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. చేస్తే సరే ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్కో రిలేటివ్స్కో ఎవరికో అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి చెప్తుంది. తను కూడా అప్పటికి ఇంకా ఆక్యుపెంచర్ అవి నేర్చుకుంటూ ఉంటుంది. సైకాలజీ ఆల్రెడీ నేర్చుకుంది, బట్ ఆక్యుపెంచర్ నేర్చుకుంటూ ఉంటుంది కదా. సో అలా వాళ్ళకి చెప్తుంది అనమాట, ఇట్లా నేను చదువుతున్నాను కదా, దాని పరంగా నేను వేరే ఊరికి వెళ్ళేది ఉంది, ఒక 3 రోజులు పిల్లల్ని చూసుకోగలరా అని అడుగుతుందనమాట. అడగగానే వాళ్ళు కూడా 3 రోజులే కదా, పర్లేదు మేము చూసుకుంటాము, నువ్వు వెళ్ళిరా అని చెప్పి అంటారనమాట. అనగానే సరే థ్యాంక్స్ అని చెప్పేసి వెంటనే దేవాకు కాల్ చేస్తుంది. కాల్ చేసేసి సరే నా వైపు నుంచి ఓకే అని అంటదనమాట. అనగానే ఓకే ఆంటీ నేను అమ్మని అడిగేస్తాను అని చెప్పి ఇమీడియట్గా దేవా వాళ్ళ మదర్ని అడుగుతుందనమాట. అమ్మ ఇట్లా ఐషు పలానా ఇట్లా వెళ్ళింది, సో నాకు కూడా హాలిడేస్ వచ్చాయి కదా, నేను వెళ్తాను వాలంటీర్గా పనిచేయటానికి, ఒక 3 రోజులే అమ్మ, నేను ఆంటీ నువ్వు ఒకదాని వల్ల వెళ్తావు అని అంటే, ఆంటీ కూడా వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తానంటున్నాను అని అబద్ధం చెప్పేస్తానమాట. చెప్పగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, తర్వాత ఏదో ఒకటి చేసి ఒప్పించేస్తుంది దేవా. సరే అయితే ఓకే జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పి చెప్తుందన్నమాట. చెప్పగానే జరీనాకు ఫోన్ చేసి అమ్మ ఒప్పుకుంది అనగానే సరే అని ఇంకా నైట్ ప్లాన్ చేసుకుంటారు బయలుదేరడానికి. సో మరి బయలుదేరడం కరెక్టే, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఎవరూ తెలీదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు తెలియదు, ఆశ్రమం తెలీదు, ఎక్కడ ఏమీ తెలీదు, ఆశ్రమం అడ్రస్ తెలీదు, మొబైల్ నెంబర్ తెలియదు, ఏమీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమీ లేవు. ఒక్కటే ఏంటంటే విక్కీ నెంబర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో ఇమీడియట్గా విక్కీకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మేము ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాము విక్కీ ఐషుకి, సో ప్లీజ్ మీరు చెప్పకండి, మేము ఎక్కడికి రావాలంటారు అని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు విక్కీ ఏం చెప్తాడంటే, సరే ఆశ్రమంలో వచ్చి మీరు ఇక్కడ ఉండడం కంటే మీరు ఐషు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, సో ఈలోపు మేము కూడా వచ్చేస్తాము, సాయంత్రానికి మీరు మా దగ్గరికి వచ్చేద్దరు కానీ అని చెప్పి సలహా ఇస్తాడనమాట విక్కీ. సలహా ఇస్తే ఇదేదో బాగుంది కదా అనుకొని జరీనా అండ్ దేవా వాళ్ళ మదర్ వాళ్ళ అడ్రస్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అంటే ఒక రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఐషు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తారనమాట. డోర్ నాక్ చేస్తే వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఇద్దరు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత చెప్పండి అమ్మా ఎవరు కావాలి అంటే, ఇది ఐషు వాళ్ళ ఇల్లే కదండి అని అడుగుతారు. అంటే
అవునమ్మా చెప్పండి, నేను వాళ్ళ మదర్ని అంటే, మీరెవరు, నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదే అని అంటే, మేము చెన్నై నుంచి వచ్చాము ఆంటీ, ఐషు ఫ్రెండ్స్ మేము ఇద్దరం. అండ్ మేము ఈ ఊరికి వస్తున్నాము అంటే ఐషు ఒకసారి మా అమ్మని తమ్ముడిని చూసి రండి అని చెప్పింది, అందుకని ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చామా ఆంటీ అని ఏదో అబద్ధం చెప్తారనమాట. అనగానే ఓ అవునా, రండమ్మా రండి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళ తమ్ముడు వచ్చి వెతుక్కుంటూ ఉంటాడనమాట. వాడికి చిన్నపిల్లాడు కదా, అక్క రాలేదా అని అమాయకంగా అడుగుతూ ఉంటాడనమాట. అక్క రాలేదు కానీ అక్క నీకేమేం కావాలో అన్నీ కొనిచ్చి రమ్మని చెప్పింది అని చెప్తారనమాట. అవునా అని హ్యాపీగా ఫీల్ అయ్యి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత బాబుని బయటికి తీసుకెళ్ళి వాడికి కావాల్సిన స్నాక్స్, ఫ్రూట్స్, ఒక 4 మంచి మంచి టీషర్ట్స్ కొని వాడి చేతిలో పెట్టి, నువ్వు హ్యాపీ కదా అక్క, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పింది అని చెప్పి వాడితో మాట్లాడి కొద్దిసేపు ఇంటికి వస్తారనమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరు జరీనా అండ్ దేవ ఇద్దరు అడుగుతారనమాట, ఐషు గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా మీరు? తను చిన్నప్పుడు అంటే తన్ని ఎవరు జాయిన్ చేశారు ఆశ్రమంలో, అసలు తనది ఏ ఊరు, ఎలా వచ్చింది, ఎప్పుడన్నా ఎంక్వైరీ చేశారా మీరు అని అడుగుతారనమాట. అడిగితే లేదమ్మా అసలు ఏమీ ఎంక్వైరీ చేయలేదు, మేము పాపను తీసుకొచ్చాము, తను వచ్చిన తర్వాత నాకు చాలా నా లైఫ్లో అప్పటి వరకు చాలా అలాంటి ఒక భర్తను పెట్టుకొని నేను చాలా నరకం అనుభవించే టైంలో నేను ఎట్లనో ఐషుని తీసుకురావడానికి ఒప్పుకున్నారు. ఐషు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తను వచ్చిన తర్వాతనే మా ఇంట్లో సంతోషం విలువిచ్చింది, విల్లు విరిసిందంటారు కదా, ఓకే అదేనా కరెక్ట్ వర్డ్ అనుకుంటున్నా, తప్పైతే కింద కమెంట్ చేయండి. ఓకే, సో ఆ తర్వాత నాకు బాబు పుట్టాడు, సంతోషం రెట్టింపయింది. కోర్స్ వాళ్ళ నాన్నగారు తన్ని ఎంత కష్టపెట్టినా మమ్మల్ని మాత్రం ఎప్పుడూ హ్యాపీగా చూసుకునేది అని చెప్పి అంటుంటే దేవా కోపం వస్తూ ఉంటుంది. చూస్తుంది ఎక్కడ వాళ్ళ నాన్న కనపడ్డనమాట, బతికిపోయాడు, కనిపించుంటే మాత్రం నా కంటి చూపుతోటి చంపేసేదాన్ని వాడిని, అంత కోపం ఉంది వాడి మీద అనుకుంటుంది అనమాట. అన్నీ చెప్తూ ఉంటే దేవ అంటదన్నమాట, ఇన్ని విషయాలు పాజిటివ్గా మాట్లాడుతున్నారు కదా ఆంటీ, ఎప్పుడైనా ఇలా మీరు ఐషుతో మాట్లాడారా, ఇవన్నీ చెప్పారా ఎప్పుడన్నా అంటే, లేదమ్మా అసలు ఏ మొహం పెట్టుకొని చెప్తాను, నేను తన్ని సంతోషంగా చూసుకుందామని తీసుకొచ్చాను, బట్ నరకమే చూపించాము మేము. సో నాకు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా అర్థమయ్యేది కాదు. తన్ని నేను ఆశ్రమం నుంచి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అనిపించేది, బాధ అనిపించేది, ఏడ్చేసేదాన్ని. కానీ ఎప్పుడూ కూడా నన్ను నా కొడుకుని వదిలిపెట్టలేదు. తను మా మీద ఎప్పుడూ ప్రేమగా చూపించేది, ప్రేమగా చూసుకునేది అని చెప్పుద్దనమాట. అంటే ఓకే ఆంటీ అని చెప్పి, సరే మరి ఐషు గురించి తెలుసుకోవాలంటే ఎలా ఆంటీ అని అడుగుతారనమాట ఇద్దరు. అడిగితే సరే అమ్మా తన రూమ్ చూడండి, తన రూమ్లో ఒక బాక్స్ ఉంది, తన చిన్నప్పటి బాక్స్, దాంట్లో మీకు ఏమన్నా వివరాలు దొరికితే చూసుకోండి అని చెప్తారు. ఆ బాక్స్లో మీకు ఏమన్నా దొరికినట్టమ్మా, ఒకసారి చూసుకోండి మరి అని చెప్పి ఆ బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది అనమాట. వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాడు. వెళ్ళి సూట్ కేసు ఓపెన్ చేసి ఇంకా చూస్తూ ఉంటే చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కనపడతాయి అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో దిగిన ఫొటోసు, తను పాటలు పాడినప్పుడు తను తీసుకున్న ప్రైజులు, సర్టిఫికెట్స్ అన్నీ ఆ సూట్ కేసులో ఉంటాయి. అన్నీ ఒకటొక్కటిగా తీసుకుంటూ వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ తమ్ముడితో ఎస్పెషల్లీ వాడు ప్రతి బర్త్డేకి దిగిన ఫొటోస్లో ఎంతో ఆనందంగా నవ్వుతూ వాళ్ళ తమ్ముడిని చాలా ప్రేమగా దగ్గర తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోస్ ఉంటాయన్నమాట. ఆ ఫొటోస్ని అన్నిటినీ వీళ్ళ మొబైల్స్లో ఫొటోస్గా తీసుకొని అన్నీ చేస్తే ఏమీ ఉండవు దాంట్లో, వాళ్ళ చిన్నప్పటి విషయాలు ఏమీ ఉండవు. ఒక్క కాంటాక్ట్, తను అనాథాశ్రమం కాంటాక్ట్ డీటెయిల్ తప్ప.
సరే అని చెప్పేసి ఓకే ఆంటీ అయితే మేము ఇంకా బయలుదేరుతాము అని చెప్తే సరే అమ్మా అని చెప్పగానే ఇంకా కాంటాక్ట్ డీటెయిల్ ఉంటుంది కదా, కాంటాక్ట్ డీటెయిల్ కాల్ చేసి ఆశ్రమంకి వెళ్తారనమాట జరీనా అండ్ దేవ. వెళ్ళి అక్కడున్న స్టాఫ్ తోటి మేము ఇట్లా ఐషు ఫ్రెండ్స్ అండి, ఐషు గురించి మాట్లాడటానికి వచ్చాము అంటే, అదేంటమ్మా ఐషు వచ్చింది కదా, తను ఇట్లా వెళ్ళింది కదా అంటే, తెలుసండి బట్ తన వివరాలు కావాలి మాకు, తన్ని ఎవరు జాయిన్ చేశారు, అసలు వాళ్ళది ఏం ఊరు, ఇవన్నీ తెలుసుకోవాలని మాకుంది అనగానే సరే అని చెప్పి ఇక తన డీటెయిల్స్ వాళ్ళ ఊరికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆశ్రమంలో నుంచి కలెక్ట్ చేసుకుంటారు దేవా అండ్ జరీనా. అవి తీసుకోకుండా ఇంక వీళ్ళిద్దరు డిటెక్టివ్స్ అయిపోతారనమాట. ఎలా అయినా సరే ఐషుకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక్కలైనా బతికే ఉంటారుగా, ఆ బతుకున్న మనిషిని తీసుకొచ్చి ఐషుకి పరిచయం చేయాలి అని వీళ్ళిద్దరూ డిసైడ్ అయిపోతారనమాట. వచ్చాం కదా రంగంలో దిగుదాం, ఏదో ఒకటి చేద్దాం ఐషు కోసం అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఐషు మనకి ఎంత ప్రేమను అందించింది కాబట్టి ఐషు కోసం మనం వాళ్ళ ఫ్యామిలీని వెతకాల్సిందే అని చెప్పి జరీనా కూడా అంటదనమాట. చావబోతున్న నన్ను బ్రతికించింది, నా పిల్లలకి ఒక ఆధారాన్ని కలిగించింది, నాకు ధైర్యం చెప్పింది, సో ఖచ్చితంగా చేయాల్సిందే అని జరీనా అనుకుంటుంది. అండ్ దేవా కూడా నాకు అంతే, నా లైఫ్ ఇక అయిపోయింది, ఇంకా నా ముఖం నేను ఎవ్వరికీ చూపించుకోలేను అనే పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను పెద్ద గండం నుంచి బయటపడేసింది. సో అలాంటి ఒక అమ్మాయికి మనం ఏదో ఒకటి చేయాలి అని ఇద్దరు డిసైడ్ అయిపోతారన్నమాట. డిసైడ్ అయిపోయి ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ ఏముండవు, వీళ్ళే మాట్లాడుకొని వెళ్ళాలి, అంత బ్యాక్వర్డ్ విలేజ్ అనమాట. సో అన్ని వివరాలు కనుక్కుంటారు ఫస్ట్ అక్కడ, ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అన్నీ కనుక్కొని ఇంకా ఒక వెహికల్ మాట్లాడుకొని, వీళ్ళే ఒక వెహికల్ మాట్లాడుకొని, ఎందుకంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు, సో మాట్లాడుకొని వెళ్తారు. వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి చూస్తే అసలు ఆ అడ్రస్లో ఏమీ ఉండదు, బూడిదే, అంతే బూడిద కూడా ఉండదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఫైర్ యాక్సిడెంట్ పిడుగు పడ్డప్పుడు చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న అడ్రస్ ఏముంటుంది అక్కడ, ఏమీ ఉండదు. కనీసం కాలిపోయిన బొగ్గు ముక్కలు కూడా ఉండవు అక్కడ, సో అంతే ఏమీ ఉండవు అన్నమాట. ఇప్పుడు ఎలా, ఈ ఊరికైతే వచ్చేసాం కానీ ఇప్పుడు ఎలా వీళ్ళని కనుక్కోవాలి అని చెప్పి ఇంకా వెతుకుతూ ఉంటారనమాట. వీళ్ళకి ఎంతసేపు చూసినా ఎవరిని అడిగినా మాకు తెలీదు అంటున్నారు. అప్పుడు జరీనా కొద్దిగా ఆలోచించి, కరెక్టే కదా, మన ఏజ్ గ్రూప్ వాళ్ళని అడుగుతున్నాం ఇక్కడ, మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. సో మనము మన పేరెంట్స్ ఏజ్ లేదా అమ్మమ్మ నాన్నమ్మల ఏజ్, తాతయ్యల ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే వీళ్ళ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి, కానీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళని అడిగితే ఏం తెలుస్తాయి అని అంటదనమాట. అనగానే దేవా అవును కదా కరెక్ట్, సరే వాళ్ళనే వెతుకుదాం అని అంటారు. అక్కడ ఒక ముసలావిడ కనపడుతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఊరంతా ఇంత ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు అని అంటే, ఏం చెప్తామమ్మా, చిన్న పిల్లగాళ్ళు స్కూల్స్గా వెళ్ళరు, వాళ్ళని ఇక్కడే ఊర్లో కొంచెం పక్కనే ఉన్న ఊర్లో పనికి పెట్టేస్తారు. ఆ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు సిటీలకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటున్నారు. ఇంకా మగవాళ్ళు అంటారా సిటీకి వెళ్ళి కూలి పనులు అవి ఇవి చేసుకుంటున్నారు. ఈ ఊర్లో ఎవరు ఉంటారమ్మా నాలాంటి వాళ్ళు తప్ప అని అంటదనమాట. అనగానే ఓహో అవునా అని ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇక స్టార్ట్ చేస్తారు మెల్లగా, ఆ ముసలావిడిని అడగడం స్టార్ట్ చేస్తారు. సో ఆ ముసలావిడ ఏం చెప్పింది, వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళు ఎవరిని కలుస్తారు, అసలు ఐషుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దొరికారా లేదా, ఐషుకి ఎవరన్నా ఉన్నారా, అందరూ పోయారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.